హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఏం మాయ చేసావే సినిమాతో కుందనపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు అందుకుంది. తన మొదటి సినిమా హీరో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తూ ఆమె గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గకుండా చూసుకుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ ఇంటి కోడలైనప్పటి నుంచి ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. దాదాపు 2 సంవత్సరాల క్రితం మజిలీ, ఓ బేబీ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న సమంత ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ సాధించిన సినిమా 96 రీమేక్గా రూపొందిన జాను సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్లో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ పాత్రకు గాను సమంతకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ శాకుంతలంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా సమంత తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే తొలిసారిగా ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి ఓ సినిమాలో నటిస్తుందట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే పేరుతో ఈ మధ్య ప్రభాస్ సినిమా ప్రారంభం అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ దివా దీపికా పదుకొనే హీరోయిన్గా చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సమంతను ఓ ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్ బాగా వినిపిస్తుంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై సమంతతో చర్చలు జరపగా పాత్ర నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం